This is Khurshid. Welcome to my channel. సో ఇవాళ వచ్చేసి మనది పుష్ డే అన్నట్టు. సో పుష్ డేలో మనం బేసిక్గా చెస్ట్, షోల్డర్స్, ట్రైసెప్స్ చేస్తాం. దానికి ముందు బేసిక్ వామప్ అయితే చేసుకుంటాం మనం. దేనికైనా వామప్ బేసిక్ కాబట్టి కొంచెం హెడ్ టు టో వామప్ చేసుకొని, ఇక చెస్ట్ కాబట్టి సో కొంచెం ఇక పుషప్స్ కొడతాం అన్నట్టు మనం యాజ్ ఏ వామప్. ఒక 40-50 పుషప్స్ కొడతాం ఎప్పుడైతే మనం. ఇవాళ ఒక 5 ఎక్కువనే కొట్టినాం, 55 ఏమో వచ్చినాయి పుషప్స్. ఇక కొట్టి డైరెక్ట్ మనం ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ అయితే స్టార్ట్ చేస్తాం. అట్లనే స్టార్ట్ చేసినాం. ఇవాళ ఒకటేసారి హెవీగా కాకుండా ఫస్ట్ 16.5 తీసుకొని మనతో 900 రెపిటేషన్స్ చేసి మళ్ళీ వచ్చేసి వెయిట్ పెంచుకున్నాం మనం. మళ్ళీ 20 kgs తీసుకున్నాం. ఇక మన జిమ్లో ఈ 20 kgs డంబుల్సే హైయెస్ట్ వెయిట్ అన్నట్టు. ఇవే లాస్ట్. ఇవి చేసేసి మళ్ళీ మనం వచ్చేసి ఫ్లాట్ బెంచ్ ప్రెస్కి వెళ్ళిపోయినాం. అందులో కూడా కొంచెం ఇక మనం కొంచెం మరీ ప్రో కాకుండా ఇంటర్మీడియట్ ప్రో లెవెల్లో ఉన్నాం కాబట్టి మనం 50 kgs నుంచే స్టార్ట్ చేస్తాం. వామప్ పుషప్, వామప్ లెక్కల, వామప్ బెంచ్ ప్రెస్ లెక్కల. ఓకే, అవి కూడా అయిపోయినాయి. సో మనం పెక్ ఫ్లైస్కి వచ్చేసినాం. ఇందులో కూడా కొంచెం మంచి ఛాలెంజింగ్ వెయిటే పెట్టుకున్నాం. కంట్రోల్ రెప్స్ చేయడానికే చూసినాం మనం. తర్వాత వచ్చేసి షోల్డర్ లాటరల్ రైజెస్ చేసినాం. ఇందులో కూడా 3 sets చేసినాం. ఈచ్ సెట్లో కూడా డ్రాప్ సెట్స్ పెట్టుకుంటాం మనం, అంటే షోల్డర్స్ మంచి కడక్ కనబడడానికి, అంటే వెయిట్స్ డిక్రీజ్ చేసుకుంటూ వస్తాం అన్నట్టు, అంటే టిల్ ఫెయిల్యూర్లో. అట్లా చేసినాం. మ్యాక్సిమం రెపిటేషన్స్ మనతో అయినంత వరకు అయితే చేసినాం మనం. ఇలా అయిపోయినాక కొంచెం మనం రేర్ డెల్స్ అయితే ట్రైన్ చేయడం జరిగింది. ఇవి కూడా కంట్రోల్ రెప్స్ అండ్ ఛాలెంజింగ్ వెయిట్ పెట్టుకున్నాం మనం. టిల్ ఫెయిల్యూరే చేసినాం ఏదైనా కూడా, కానీ కంట్రోల్లో చేసినాం. అంటే కొంచెం మంచి పంప్ వస్తుంది, నువ్వు చేసిన ఫిజిక్కి కూడా డెఫినేషన్ ఉంటుంది కాబట్టి నువ్వు అట్లనే చేయాలి. ఇక మనం ఎట్లానో ఫ్రంట్ షోల్డర్స్, ఫ్రంట్ డెల్స్ మనం ఎక్కువ ట్రైన్ చేయం, చెస్ట్ అప్పుడు ట్రైన్ అవుతాయి కాబట్టి. సో అట్లా సింగిల్ డంబుల్తోని చేసినాం మనం. ఓన్లీ 2 sets చేస్తాం అవి. తర్వాత వచ్చేసి మనం ట్రైసెప్కి వెళ్ళినాం. ట్రైసెప్ ఎక్స్టెన్షన్ సింగిల్ ఆర్మ్తో చేసినాం. మరి క్రాస్ బాడీ చేస్తే ఇది చైన్ కాబట్టి మన బాడీకి అంటుతుంది కాబట్టి కొంచెం దూరం ఉండే చేసినాం. తర్వాత ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్స్ చేసినాం, బోత్ ఆర్మ్స్. తర్వాత డంబుల్తోనే ఇట్లా కొన్ని స్కల్ క్రషర్స్ చేసి ఇక డంబుల్ క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్ అయితే చేసినాం. ఎందుకంటే ట్రైసెప్స్ లాటరల్ హెడ్ కొన్ని లాంగ్ హెడ్కి మంచిగా పనిచేస్తుంది. ఇక ఫినిషింగ్ లాస్ట్కి వచ్చేసి అట్లా 2 sets సీటెడ్ డిప్స్ కొట్టినాం. ఈచ్ 30 to 40 అట్లా. ఇది అయితే మన కండిషన్ ఇవాళ. పంప్ అయితే ఈ రకంగా ఉంది. చెస్ట్, షోల్డర్స్ అట్లా ఈ మూవీల లెక్కల కొంచెం చెస్ట్ ఊపుతాం అన్నట్టు మనం మన పుష్ డే రోజు. షోల్డర్ పంప్ కూడా బాగానే వచ్చింది. ఈ ట్రైసెప్స్ చూసుకోవాలి, ట్రైసెప్స్ కూడా నాట్ బ్యాడ్. ఇంకా మనం ఇవాళ మండే కాబట్టి హెవీగా తీసుకోలే, స్టార్టింగ్ డే కాబట్టి మనం ఇక కొంచెం వెయిటెడ్ డిప్స్ చేసేటోళ్ళం మనం, కానీ అవి చేయలే మనం ఇవాళ. అవి చేస్తే ఇంకా అసలు ఎనర్జీ ఉండకపోయేది. కొంచెం మనం ఇక బల్కింగ్ ప్లేస్లో ఉన్నాం, మరీ కట్టింగ్ ఏం లేదు. అందుకే కొంచెం బాడీలో కొంచెం ఫ్యాట్ కనబడుతుంది, కానీ యాప్స్ అయితే పోలే మనవి. ఎందుకంటే మనం కొంచెం వీక్లీ 1 or 2 కోర్ ఎక్సర్సైజెస్ చేస్తాం. సో మన కండిషన్ వచ్చేసి ఇవాళ ఇది. కొంచెం అట్లా జిమ్ మిర్రర్లో చూసుకుంటే కొంచెం అది ఆ సంబరం వేరే. ఇక అట్లా సైడ్ చెస్ట్ పోజ్ ఇచ్చి చూసుకున్నాం మనం. ఎప్పుడో ఒకసారి, వారంలో ఒకసారి 2 సార్లు అట్లా పోజులో ప్రాక్టీస్ చేయాలి. నార్మల్గా మనం ప్రతి వర్కౌట్ తర్వాత ఏ మజిల్ గ్రూప్ ట్రైన్ చేసినామో అది చూసుకోవడం కామన్. Do subscribe to my channel.